Madhuri's Kitchen. Enjoy the authentic taste of home-cooked flavors, freshly prepared today. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. కావాల్సింది 200 గ్రామ్స్ చికెన్, చిల్లీ పౌడర్, సాల్ట్, కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి ఇంకా ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేద్దాం. అయిపోయిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్లో తీసుకున్నాం. మీ దగ్గర టిష్యూ ఉంటే టిష్యూ, లేకపోతే న్యూస్ పేపర్లో తీసుకుందాం. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది, ఎక్సెస్ ఆయిల్. కొన్ని చిల్లీస్ ఉంటాయి కదా, గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకుందాం. బాక్స్లో పెట్టుకుంటే కొంచెం కొత్తిమీర కూడా దానిపైన స్ప్రింకిల్ చేద్దాం. కొత్తిమీర అండ్ జీరా పౌడర్, జీరా ధనియా పౌడర్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం. ఇది నా క్లౌడ్ కిచెన్లో వచ్చిన వన్ ఆఫ్ ద ఆర్డర్. ఫైనల్గా మన చికెన్ పకోడా ఈజ్ రెడీ అండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.